హలో అండి, నమస్తే. నేను జ్యోతి కొనగంటి. ఈరోజైతే మామిడి అల్లం హార్వెస్ట్ చేసుకుంటున్నామండి. చూడండి ఎంత చక్కగా దుంపలు బాగా ఊరే కదండి, కొమ్ములు, పసుపు కొమ్ములు. ఇది మామిడి అల్లం అంటే తెల్ల పసుపు అంటారండి మామూలుగా అయితే. ఎందుకంటే వైట్ కలర్లో ఉంటుంది. పసుపుకు జాతికి చెందిందే ఇది మామిడి అల్లం అన్నమాట. పసుపు లాంటి లక్షణాలే దీనికి కూడా ఉంటాయి. చక్కగా అయితే వచ్చినాయి. నేను మే నెలలో వీటిని నేను సీడ్స్ పెట్టుకున్నాను. చక్కగా మనకి 9 months అన్నమాట ఈ పంట మొత్తము. చక్కగా 9 monthsకి మనకి రెడీ అయిపోతుంది. చక్కగా మనం కుండీల్లో ఇసుక, తర్వాత కోకోపిట్టు, మంచి గార్డెన్ సాయిల్ కలుపుకొని మనం చక్కగా సీడ్స్ పెట్టుకున్నాం అనుకోండి. అదే ఈ దుంపలకే మొలకలు వచ్చిన తర్వాత పెట్టుకున్న తర్వాత చక్కగా 9 నెలలకి వాటరింగ్ మనం ఇచ్చుకుంటూ, అప్పుడప్పుడు బనానా పీల్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ, పొటాషియము, ఫాస్ఫరస్ ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ మనం ఇచ్చుకోవాలన్నమాట. అదే బనానా పీల్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటా ఉంటే అవి లోపల ఆ కొమ్ములు అవి చక్కగా రెడీ అవుతాయి. చూడండి ఎంత చక్కగా బాగా రెడీ అయినాయో పసుపు కొమ్ములు. ఆ కుండీలన్నిటిలో కూడా నేను ఇవన్నీ చూసారా, ఇన్ని కుండీల్లో అయితే నేను పెట్టుకుని మొత్తం 6 పాట్స్లో అయితే నేను పెట్టుకున్నాను. ఈరోజు హార్వెస్ట్ చేసుకుందామండి. రెడీ అయిపోయినాయి మొక్కలు. చూసారా అలా డ్రై అయిపోయిన తర్వాత డ్రై అవుతూ ఉన్నాయి అనగా ఇంకా మనం వాటరింగ్ చేయటం అనేది ఆపేసేయాలన్నమాట. వాటరింగ్ చేయటం ఆపేసి ఇంకా కంప్లీట్గా డ్రై అయిపోయే వరకు అలా ఉంచి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనకి 9 months పడుతుందండి. 9th month వచ్చేస్తుంది అనగా మనం వాటరింగ్ ఇచ్చుకుంటాం అనేది ఆపేసుకుంటే సరిపోతుంది. అయితే చూసారా దీని యొక్క ఉపయోగాలు చాలా చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి. దీని పేరు అయితే కర్కుమా ఆమడా అని చెప్పేసి దీనికి శాస్త్రీయనామం ఉంది. దీని పేరు. దీంట్లో చాలా మంచి విలువలు ఉన్నాయండి. మనకి పసుపు ఏ విధంగా అయితే యాంటీబయాటిక్గా పనిచేస్తుందో ఇది కూడా అంతేనండి. మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్గాను, యాంటీ ఫంగల్గాను, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే యాంటీ అలర్జెటిక్గా పనిచేస్తుంది. అలా ఏ అలర్జీస్ ఏమైనా ఉన్నా సరే కూడా వాటికి కూడా బాగా పనిచేస్తుంది. అంతేకాదండి, ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉన్న మన బాడీలో ఏ విధమైన వాపు, ఇన్ఫ్లమేషన్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ పసుపు అంటే తెల్ల పసుపు అంటారు దీన్ని కూడా, చాలా బాగా పనిచేస్తుందండి. చాలా మంచిది మనకి హెల్త్కి, ఆరోగ్యానికి మంచి పోషక విలువలు అన్నమాట మనకి కావాల్సినవి. ఇది ఎక్కువగా మనకి జనవరి దగ్గర నుండి మనకి హార్వెస్ట్కి వస్తుంది కాబట్టి మే నెలలో మళ్ళీ మనకి మొలకలు అయ్యి వస్తాయి. ఆ మొలకలు అయ్యి వచ్చినప్పుడు మనం వాటిని నాటుకుంటాం అన్నమాట. మే నెలలో నాటుకుంటే మళ్ళీ అక్కడ నుండి 9 monthsకి ఇది హార్వెస్ట్కి వచ్చేస్తుంది. ఈలోపు మనకి కాబట్టి కాబట్టి మ్యాక్సిమం మనం పెట్టుకున్న మొక్కలు, సీడ్స్ పెట్టుకున్న టైంని బట్టి 9 months తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం వాటిని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. హార్వెస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనకి చక్కగా మజ్జిగలో కాస్త సాల్ట్ వేసుకొని దీన్ని చక్కగా పీల్ అవుట్ చేసేసి తురుముకొని చక్కగా తీసుకోవచ్చు. ఇది మన గట్ అంటే డైజెస్టివ్ సిస్టంలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే కూడా చక్కగా క్లియర్ అవుతుందంట. అంతేకాదండి, డైజెస్టివ్ సిస్టంలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి చెడు బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా దాన్ని క్లియర్ చేస్తుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా అవి కూడా క్లియర్ అవుతాయంట దీనివల్ల. చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి ఈ పసుపులో. అదే పసుపు అంటే తెల్ల పసుపులో అంటే మామిడి అల్లంలో. అంతేకాకుండా దీన్ని మనం ఉప్పు, నిమ్మరసం, సాల్ట్ ప్లస్ దీని
చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని, అంటే కడిగి పీల్ అవుట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి చక్కగా మనం ఊరపెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయంట. దీనికి మామిడి అల్లం అనే పేరు రావడానికి కారణం ఏంటంటే, దీన్ని మనం అలా హార్వెస్ట్ చేస్తూ ఉంటేనే మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి, మామిడి వాసన వస్తూ ఉంటుంది. మనం కొరికి తిన్నా కూడా మామిడి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. సో మనం అలా ఊరపెట్టుకుని తింటే ఇంకా మామిడిలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది తినడానికి. భీమవరం సైడ్ ఇది అమ్ముతారంట, తినడానికి కూడా బాగుంటుందంటండి. ఒకసారి మీరు కూడా దొరికితే కనుక ట్రై చేయండి. హెల్త్కి మంచిది, మనం తినడానికి కూడా బాగుంటుంది. ఎలాంటి చేదు కానీ అలా ఏమీ ఉండదు, చక్కగా హ్యాపీగా తినవచ్చు. కాబట్టి చాలా మంచిదండి ఇది దీంతో మనం పచ్చడి చేసుకోవచ్చు. ఇయర్ అంతా కూడా ఉపయోగపడేలాగా మనం కూరగాయ ఎలాగా పట్టుకుంటామో అలాగా చాలా చాలా పచ్చళ్ళు అవి యూట్యూబ్లో అయితే పెడుతున్నారు. అలాగా మనము మామిడి అల్లంతో పచ్చడి చేసుకోవచ్చు. చాలా మంచిదండి. ఇది ఆయుర్వేదిక్లో మెడిసినల్గా ఉపయోగిస్తారు, దీన్ని ఎక్కువగా మెడిసినల్గా ఉపయోగిస్తారు. అయితే మన శరీరంలో 3 దోషాలు ఉంటాయంట. ఏంటంటే వాత, పిత్త, కఫం అనే దోషాలు ఉంటాయి. ఆ దోషాలు 3 దోషాలు పోవటానికి కూడా దీన్ని ఆయుర్వేదంలో మెడిసినల్గా యూజ్ చేస్తారు. అంత మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నది. ఇది ఎందుకులే అనిపించేది నాకైతే, కానీ దీని గురించి తెలిసిన తర్వాత చాలా దాని ఇంపార్టెన్స్ తెలుసుకున్నాక నాకైతే సూపర్ అనిపించింది. మీకు కూడా షేర్ చేయాలి అనిపించిందండి. అందుకే నేను ఈ వీడియోలో వాటి యొక్క గుణగణాలని, ఇంపార్టెన్స్ని తెలియచేయాలని అనుకున్నాను. నాకు చాలా అయితే సంతోషం వచ్చింది. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తినొచ్చండి చక్కగా. ఎందుకంటే మా మదర్లు తను వామిటింగ్స్ అవుతున్నాయి, ఇంకా వేరే ఏమీ కూడా తినాలనిపించని టైంలో కూడా నేను లాస్ట్ ఇయర్ పికెల్ చేశాను అనమాట. ఆ టైంలో తనకి ఆ పికెల్ చాలా నచ్చింది. వేరే ఏమీ తినలేదు తను, ఈ పికిల్లే బాగా నచ్చింది వదినా నాకు అని చెప్పేసి తను అది తిందనమాట. కాబట్టి అందరికీ మంచిదండి, ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇంకా కరోనా టైంలో అయితే మేము దీన్ని టీలో వేసుకుని, టీ తాగేటప్పుడు అల్లం ఎలా వేసుకుంటామో అలాగే దీన్ని వేసుకుని తాగాము. దాని ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఆరోగ్యానికి మంచిది అనుకున్నప్పుడు మనం దాన్ని అవాయిడ్ చేయటం ఎందుకు, అది మనం చక్కగా యూజ్ చేసుకుని దాని యొక్క ప్రాపర్టీస్ని మనం సంతోషంగా ఆనందంగా అనుభవించాలి కదా. అందులో మనము ఆర్గానిక్గా మన గార్డెన్లో పెంచుకుని సంతోషంగా ఇలాగా పెంచుకుంటే ఇంకా సంతోషం అండి. ఓకే, మీకు కనుక ఈ సీడ్స్ దొరికితే కంపల్సరీగా మీరు కూడా చక్కగా మంచిగా పండించుకోండి. 1-2 కుండీలు పండించుకుంటేనే బోల్డ్ అంత వస్తుంది మనకి. ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ యొక్క సహాయ సహకారాలు నాకు చాలా అవసరము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. చివరి వరకు కూడా చక్కగా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.